రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుంది. మీరు ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడే పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ వారం రోజుల్లో ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. గత యాసంగి పంటలో పడినటువంటి ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర ఇంకా స్టాక్ ఉండడం వల్ల కొంత ధాన్యాన్ని డంప్ చేసే విషయంలో వాళ్ళకి స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు. అయినా ప్రతి మిల్లర్లను ఆదేశించడం, ప్రతి గింజ కూడా మీరు సేకరించాలి, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చేసినాం. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావాలని రైతులను ఆదాయపడే విధంగా ధర్నాలు దిగి లేనిపోని కళ్ళబొల్లి మాటలతోటి ఏదో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చూస్తున్నారు. గత సంవత్సరం కంటే ఇప్పుడు నెల ముందు కొనుగోలు స్టార్ట్ చేసినాం. గతంలో 200 లారీలు తిరిగితే ఇవాళ 550 లారీలతోటి ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఇప్పటికే 25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నాం, ఇంకా 10 లక్షల టన్నులు ఉంది. అయినా ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేసిన 2 రోజులనే రైతుల అకౌంట్లో డబ్బులు కూడా వేస్తున్నాం. కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే రైతులను ఎగేసి ధర్నాలు చేస్తామని దీక్షలు చేస్తామంటున్నారు. మరి మీరు గతంలో ధాన్యాన్ని కొన్నప్పుడు కనీసం నెల రోజులు కూడా రైతులకు డబ్బులు ఇవ్వలే. అదేవిధంగా మీరు జూన్ 30 దాకా కొనుగోలు చేసారు. ఇవాళ మే 18 తారీఖు ఇవాళ అయినా 75% ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేసినాం. గౌరవ మంత్రితో కూడా సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి ఇక్కడ ఆలేరులో కానీ మోటకొండలో కానీ మార్కెట్ యార్డ్లను కూడా తీసుకొని లీజు తీసుకొని ధాన్యాన్ని డంప్ చేస్తున్నాం. ఈ ప్రతిపక్షాలు ఈ అసత్య ప్రచారం బంద్ చేసుకోవాలి. రైతుల మీద ప్రేమ ఉంటే గతంలో కేసీఆర్ ఏమన్నాడు, వరేస్తే ఊరి అన్నోడు, ఇవాళ మళ్ళీ రైతుల మీద ముసలి కన్నీరు కాల్చి రోడ్ల మీద ధర్నాలు చేయిస్తున్నావు. కేసీఆర్కి ఏమన్నా సిద్ధశుద్ధి ఉంటే గతంలో నువ్వు చేసినటువంటి తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇది రైతుల ప్రభుత్వం. రైతుల కోసం ఖచ్చితంగా ఆర్నిషలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ మీద, అదేవిధంగా బోనస్ మీద, రైతుల కొనుగోలు వడ్ల కొనుగోలు మీద ఇలా క్యాబినెట్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ తెలంగాణలో ముఖ్యంగా ఆలేరులో ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి రైతుకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రతిపక్షాల అసత్య ప్రచారం బంద్ చేసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఈ వారం 10 రోజుల్లో ప్రతి రైతు దగ్గర ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం. ఏమైనా తడిసే ధాన్యం ఉంటే మహిళలతో మాట్లాడి ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.